ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులైయుండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. త్వరగా వచ్చినట్లయితే మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు మండలం స్థుతులు స్తోత్రం అందరూ చూపిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ ఇంతవరకు ప్రభా కాచి కాపాడు ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ప్రభా వినపడికి ఇచ్చినప్పుడు కృపను బట్టి ప్రభా నీకే స్థుతులు స్తోత్రం అందరూ చూపిస్తున్నాను ప్రభా. మహోన్నతుడా, పరిశుద్ధ హృదయాన్ని తెరవండి ప్రభా. వాక్యాన్ని ప్రభా ప్రభా హృదయంతో గ్రహించడం కృప చూపించండి అయ్యా. మహోన్నతుడా, మరి ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాకు ఇచ్చినటువంటి ప్రభా ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయోగ్యుడని ప్రభా, అల్పుడని ప్రభా, ఎన్నిక లేని వాడని ప్రభా నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా నీ స్వరాన్ని ప్రభా వినిపించండి అయ్యా. పరిశుద్ధుడా, వినిపించండి అయ్యా ప్రభా స్వరాన్ని. ప్రతి ఒక్కరు ప్రభా వాక్యం చే ప్రభా పరిశుద్ధుడా కడగబడు కృప చూపించండి అయ్యా ప్రభా. వాక్యంలో బలపడు కృప చూపించండి అయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరే మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోవడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పలుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు నా పర్సనల్ సాక్ష్యాన్ని చెప్తానండి. ఎప్పటి నుండో అనుకుంటున్నాను, మరి బ్రదర్ కూడా మరొకసారి మీ సాక్ష్యాన్ని తెలియపరచానని. నేను బహ్రెయిన్కి వచ్చేటప్పుడు 5 దేవుళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చాను వెంబడి. తిరుపతి నుండి మరి బహ్రెయిన్కి వస్తానని తిరుపతి నుండి ఒక 5 ఫోటోలు దేవుని ఫోటోలు ఇంటికి తీసుకొచ్చాను ఇక్కడికి బహ్రెయిన్కు బ్యాగ్లో పెట్టుకొని. ఎప్పుడైతే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నాకు లక్ష్మితో పెళ్లి జరిగింది. అయితే లక్ష్మి తను తూపిలి చర్చికి వెళ్ళేది. వెళ్తే నేను తను దింపేసి ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి వచ్చి మళ్ళీ అయిపోయిందని ఫోన్ చేస్తే తిరిగి వెళ్ళి తీసుకొని వచ్చేదాన్ని. అయితే ఒకసారి పురుషోత్తం గారు మా రూమ్కి వచ్చారు ఏదో ప్రార్థన చేద్దామని. అప్పుడు ఆ దేవుని ఫోటోలో ఒక చిన్న గుడి టైపు కట్టి ఆ దేవుని ఫోటోలు అందులో పెట్టాను అన్నట్టు రూమ్లో. ఆయన చూసి ఇదేంటమ్మా నువ్వేమో చర్చికి వస్తావు, ఆయనేమో మరి అన్య దేవతలను పూజిస్తున్నాడు ఏంటమంటే మరి ప్రభుని ప్రార్థించండి, మరి ఆయన కూడా మనలో మారడానికి ప్రార్థించమని లక్ష్మి అన్నప్పుడు మరి అలా జరుగుతున్న చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకరోజు అయితే లక్ష్మి అంది, సరే ఒకసారి వచ్చి కూర్చోండి, మీరు ఎందుకు వెళ్ళి ఇంటికి రావడం, కాసేపు కూర్చొని వాక్యం వినండి అని చెప్పింది. ఆ రోజు మరి పురుషోత్తం గారు మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్లో నాకు ఏదో ఒక మనసులో ఏదో ఒకటి గిల్టీగా ఫీల్ అయింది. ఏంటి, నేను ఇప్పటిదాకా నేను పూజిస్తున్నది అన్య దేవతల్ని, మరి వీళ్ళు నోరు లేని దేవతల, వీరు మాట్లాడలేరా అనే ఒక హృదయంలో ఏదో ఒక గిల్టీగా నేను ఫీల్ అయ్యాను. నేను దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు చెప్తున్నాను అండి. అయితే ఆ రోజు నాకు హృదయంలో దేవుడు మరి అందరితో మెసేజ్ అంటే అందరితో మాట్లాడతారు మరి పాస్టర్ గారు, కానీ ఒక్కొక్కసారి మనతోనే మాట్లాడినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ సమయంలో సర్లే అనుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా మళ్ళీ వారము తను అనకముందే నేను అడిగాను చర్చికి వెళ్దాం పదా అని. ఇంకా అలా మరి దేవుని సన్నిధిలో మరి వెళ్ళడం, దేవునిలో ఎదగడం, ఇంకా తర్వాత అలా దేవుడు ఈ స్థలంలో నిలబెట్టుకొని దేవుని పక్షాన మాట్లాడే యోగ్యతను అర్హతను దేవుడు ఇచ్చినందుకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న వాక్యపట్నము, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులని ఉండు. ఏమంటారండి? పావురము వలె నిష్కపటులని ఉండు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులను, మరి 12 మంది శిష్యులు ఉన్నారు కదండి, అందులో ముఖ్యంగా చూస్తే ఆయనకు సమీపంగా దగ్గరగా ఉన్నటువంటి 3 మరి శిష్యులు ఉన్నారండి. అందులో పేతురు, యాకోబు, యోహాను. ఏనండి? పేతురు, యాకోబు, యోహాను. ఆ 3తోని మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ
మరి వారిని తీసుకుని వెళ్ళడం కానీ మరి వాళ్ళ ముగ్గురికి కొంచెం ఎక్కువగా మరి ఇంపార్టెంట్ ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. వారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇదిగో తోడల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి, పావురముల వలె నిష్కపటులై ఉండుడి అని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తన శిష్యులకు చెప్తా ఉన్నాడు. మనం చూసినట్లయితే పావురము, ఈరోజు మన సబ్జెక్టు పావురము. పావురం ఎలా ఉంటుందండి? పావురము నిష్కపటము, నిష్కలంకము, అది చూడడానికి కూడా అందంగా ఉంటుంది పావురము. మనం చూసినట్లయితే పావురము ఒకసారి పావురాన్ని మన దగ్గర ఉంచినట్లయితే అది ఒక ఇంచుమించు 1000 కిలోమీటర్లు దూరం వెళ్ళినా కానీ తిరిగి అది మరలా మరి తన యజమాని దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అది నమ్మకత్వంలో మరి దానికి నమ్మకత్వము చాలా ఉంటుందండి పావురానికి. మనం చూసినట్లయితే పావురము నిష్కలంకమైనది, నిష్కపటమై ఉన్నది. దాన్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు పావురం వలె నిష్కపటమై ఉండుడి. అలాగే చూసినట్లయితే ఏ రోజు ఒకనొక సందర్భంలో నక్కతో పోలుస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నక్కతో చెప్పండి మీరు అని ఒక సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే చూసినట్లయితే మరి నోవాహు ఓడ తాగి దాని గురించి మీకు ఆ సబ్జెక్ట్ గురించి అందరికీ తెలుసు. ఆ సమయంలో నోవాహు మరి మొట్టమొదట కాకిని పంపినట్టు మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత అదే కాకిని పంపిన తర్వాత మళ్ళీ పావురాన్ని పంపినట్టు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మరి ఆ పావురము మరి ఒలీవ మొక్కను తీసుకుని వస్తుందో అప్పుడు నోవాహు గారికి అర్థమైపోతుంది, బయట నీళ్లు కానీ మరి ఏమీ లేవు, మొక్కలు చిగుర్చాయనే ఒక సంకేతాన్ని మరి పావురం ద్వారా నోవాహు గారు తెలుసుకుంటారు. మనం చూసినట్లయితే పావురము నిష్కలంకమైనది. రెండవది చూసినట్లయితే పావురము ప్రియమైనది. ఏంటండి? ప్రియమైనది. పరమగీతము 6:9 చూడండి. పరమగీతము 6:9. ఆ పావురము నా పావురము నిష్కలంకురాలు ఒకతే, ఆమె సరిపోతుందండి. పావురం ఏంటండి? నిష్కలంకురాలు, అది ప్రియమైనదిగా చూస్తూ ఉన్నాము. మనం అలాగే చూసినట్లయితే బలి అర్పణ కూడా మరి పావురాన్ని బలి అర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాము. లేవీకాండము 1వ అధ్యాయము 14వ వచనము. లేవీకాండము 1వ అధ్యాయము 14వ వచనము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనైన ఎడల తెల్ల గువ్వలైనను, తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ బలి అర్పించాలని మరి అక్కడ చూస్తూ ఉన్నాము. ఏంటంటే అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోని దైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలెను. దాన్ని బలి అర్పించడానికి కూడా పావురానికి అర్హత ఉంది, పావురానికే యోగ్యత ఉంది. పావురము ఆ యోగ్యతను సంపాదించుకుంది. మొదటి వచనం నుండి 8వ వచనం చూసినట్లయితే యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగ సెలవించెను, నీవు ఇశ్రాయేలులో ఇట్లను మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందల నుండి కానీ గొర్రెల మందల నుండి కానీ మేకల మందల నుండి కానీ దాన్ని తీసుకుని రావాలను. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవులలో నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపకున్నట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములకు దాన్ని తీసుకొని రావాలను. ఇలా చూసినట్లయితే మనము అక్కడ దహన బలిని అర్పించడానికి మరి అక్కడ ఏంటి గోవులలోని తీసుకురావాలని చెప్పారు. ఎప్పుడైతే మరి గోవులలో నుండి గోవును తీసుకువచ్చే స్తోమత లేనప్పుడు మరి ఒక తెల్ల పావురంను బలిగా అర్పించాలని మరి అక్కడ బలి అర్పణకు పావురమే మరి యోగ్యతగా మరి దానికి అర్హతగా ఉన్నట్టు మనం అక్కడ చూస్తాము. ఎప్పుడైతే మరి
మనం చూసినట్లయితే పావురంలో అనేక లక్షణాలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవి. మరి మనము కూడా మరి దేవునికి ఇష్టమైన వాళ్ళగా ఉన్నామా లేక కాకిలాగా అయోగ్యంగా ఉన్నామా? దయచేసి మనం ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటారంటే 12వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి సహోదరులారా మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి. మనము ఎప్పుడైనా దేవునికి శరీరాన్ని సజీవంగా అర్పించుకుంటున్నామా లేదా? ఎన్నో సంవత్సరాలుగా మరి దేవుని రక్షణ పొంది దేవుని తెలుసుకొని మరి ఏ విధంగా మరి మన అర్పణ ఎలా ఉందో ఒకసారి మనల్ని మనమే మరి చూసుకుందాం. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవునికి సజీవ యాగముగా మన శరీరాన్ని అర్పిస్తామో అప్పుడు మనకు ఒక ఔన్నత్యం కానీ మనము ఆయనకు దగ్గరగా ఉండి మరి ఆయన మనకు దగ్గరగా ఉండి మనము ఆయనలో ఉన్నట్లయితే మనము ఈ ఆత్మీయ సంబంధమైన మరి దాన్ని మనము పొందుకొనగలుగుతాము. అందుకని మనము సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవలసిన వారమే ఉన్నాము. తర్వాత చూసినట్లయితే మొదటిదిగా పావనము నిష్కలంకమైనది, రెండవది చూసినట్లయితే ప్రియమైనది, మూడవది చూసినట్లయితే బలి అర్పణ, నాలుగవది చూసినట్లయితే దాని నివాసం ఎక్కడ ఉంటుందో చూడండి. ఇర్మియా గ్రంథము 48:28. ఇర్మియా 48:28. మోయాబు నివాసులారా పట్టణమును విడుడి, కొండ మేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలో కాపురముండుడి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడండి? బండ సందులో నివాసం ఉండాలంటున్నాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పావురం నివాసం ఎక్కడ ఉంటుందంటే బండ సందులో. ఎప్పుడైతే మరి బండ సంధి ఏర్పడాలంటే ఎలాగ ఏర్పడుతుందండి? బండ బద్దలైతేనే అది మధ్యలోకి మరి గ్యాప్ వస్తుంది. అప్పుడు మరి అది నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మరి ఆ బండ బద్దలు కావాలంటే చూడండి, పరమగీతము 2:4. అతడు నన్ను సరిపోతుంది. అది బండ బద్దలు కావడం అంటే చూసినట్లయితే మనము 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 4. ఆత్మ సంబంధమైన 1 కొరింథీయులు 10:4. చదువు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎప్పుడైతే మరి ఆ బండ బద్దలై మరి అందులో నివాసం చేస్తున్న ఈ పావురము బండ క్రీస్తే అన్నట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మరి మనము బండ సందులో నివసించినటువంటి పావురము దేవుని సన్నిధిలో నివాసం చేస్తూ ఉంది. బండ క్రీస్తే. ఏంటంటే
బండ క్రీస్తే. చూసినట్లయితే మనము ఇంకొకటి మూలుగులు, పావురం మూలుగులు ఎప్పుడైనా విన్నారండి? అది ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది. పావురము ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది. నోవాహు మరి నహోము గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. నహోము 2:7. నహోము గ్రంథము 2. మరి చెప్పండి. నిర్ణయమాయను ఇది అది చదవండి. నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. సరిపోతుందండి. ఎప్పుడైతే మరి మన మూలుగులు దేవునికి ఎప్పుడైనా మీరు వినిపించారా? మీ మూలుగులు దేవునికి ఎప్పుడైనా వినిపించారా? గువ్వల వలె, పావురము వలె మూలుగులు దేవునికి వినిపించాలి. మనము దేవునికి వినిపించాలి. చూడండి, యెహెజ్కేలు 7:16. యెహెజ్కేలు 7:16. ఎప్పుడైతే వారిలో ఎవరైనా తప్పించుకొనని ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగుచుందురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోయ అంటే మరి చూసినట్లయితే మనము లోయకు చాలా అర్థాలు ఉన్నాయి. మనము కూడా లోయలో ఉన్నవారం కాకుండా మరి దేవునికి మూలుగులు మనము వినిపించాలి. మన పరిస్థితులను బట్టి మనకు సమస్తమును మరి మనము మన మూలుగుల ద్వారా దేవునికి వినిపించేవారిలాగా ఉండాలి. అలాగే చూసినట్లయితే పావురము పరిశుభ్రంగా ఉంటుంది. పావురము పరిశుద్ధతగా ఉన్నట్లు చూస్తాము. మనం కూడా మరి దేవుని పిల్లలమైన మనము కూడా మరి దేవునికి పరిశుభ్రంగా ఉండేవారిలాగానే మనము ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే పావురము దేవునికి చాలా ఇష్టమైన పక్షి. మనం కూడా దేవునికి ఇష్టమైన వారిలాగానే ఉండాలి. ఎప్పుడైతే మనం రక్షణ పొంది మరి దేవుని తెలుసుకొని దేవునిలో నువ్వు మరి తన అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన తర్వాత పరిశుభ్రంగానే ఉండాలి. పరిశుభ్రంగా లేనట్లయితే దేవునికి ఇష్టం ఉండదు. చూసినట్లయితే కీర్తన 119:9. కీర్తన 119:9. యవ్వనస్తులు దేని చేత తన నడకతను శుద్ధిపరచుకుందురు. నీ వాక్యమును బట్టి యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. సరిపోతుందండి. ఏంటండి? వాక్యమును బట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎలా ఉన్నామో, పరిశుభ్రంగా ఉన్నామా, అపరిశుభ్రంగా ఉన్నామా అనేది మనము వాక్యమును బట్టి మనము సరి చేసుకోవాలి. చూడండి, పరమగీతము 5:2. మనము చదవండి. నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపు. సరిపోతుందండి. ఏమంటున్నాడండి? నిష్కలంకురాలా. ఎప్పుడైతే మరి పరమగీతం చూసినట్లయితే దేవుడు సొలొమోను ద్వారా పరమగీతాన్ని రాయించాడు. పరమగీతంలో నిష్కలంకురాలా, నా ప్రియురాలా అంటే సంఘము. ప్రియురాలకు సంఘము.
ప్రియుడు ఎవరైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘానికి దేవుడు ఏమంటున్నాడంటే నిష్కలంకంగా ఉండండి, మీరు నిష్కలంకులై ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం చూసినట్లయితే పావురము తన ఆహారాన్ని మరి ఏది పడితే అది తినదు, ఏది పడితే అది సెలెక్ట్ చేసుకునే తింటుంది తన ఆహారాన్ని. మనమైతే మనకి ఏది దొరుకుతుంది వేసేయండి. దేవుని స్తోత్రం కలుగుగాక. పావురం అంట తన ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుని తింటుందంట. ఆదికాండము 8వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 8-9. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నింపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యుద్ధకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడల నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలం అది అతని ఎదురుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. హల్లెలూయా. ఏముందండి? ఒలీవ చెట్టు ఆకు దాని నోట్లో ఉందంట. పావురము మరి ఏది పడితే అది తినదు, మరి పరిశుభ్రమైన ఆహారమే అది తీసుకుంటుంది. మనం చూసినట్లయితే అది పరిశుద్ధాత్మతో కూడా పోలి ఉంది, పరిశుద్ధాత్మ పోలి ఉంది. దాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 3:16 చూడండి. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి దాని మీదికి వచ్చుట తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. తరలి చూడండి, ఒకటి పరిశుద్ధాత్మ ఉంటుంది కదా. దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చినట్టు మనం అక్కడ చూస్తాము. పరిశుద్ధాత్మ పావురము పోలి ఉన్నది. దేవుడు పావురాన్ని చాలా ఇష్టపడతాడు. దేవుడు పావురాన్ని చాలా ఇష్టపడతాడు. ఏ జంతువులకు కూడా లేని అర్హతను యోగ్యతను పావురానికి ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే చూసినట్టయితే స్వరము, దాని స్వరం కూడా చాలా వినసొంపుగా ఉన్నట్లు మనం చూస్తాము. పరమగీతము 2 చూడండి. దాని స్వరము కూడా చాలా వినసొంపుగా, వినడానికి చాలా హాయిగా ఉంటుంది. 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము. సరిపోతుంది. స్వరం ఏంటంటే మధురం అంట. మన స్వరాలంటే క్షమించండి, పావురం స్వరము చాలా మధురమైందంట, దేవునికి ఇష్టమైన స్వరము. అలాగే చూసినట్లయితే మరి మనస్వరాలని ఎప్పుడైనా దేవుని కొరకు వినియోగించారా? ఎప్పుడైతే మరి రక్షణ పొందిన తర్వాత, బాప్తిసము తీసుకున్న తర్వాత, మరి దేవుని గురించి మీరు తెలియని అన్య జనులకు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని వినిపించారా? ఒకసారి తెలుసుకోండి, మీరు పరీక్షించుకోండి. సమరయ స్త్రీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గర వెళ్తాడో, అక్కడ నీళ్ళు ఇవ్వమని
ఆ సమరయ స్త్రీని అడిగినట్టు మనం అక్కడ చూస్తాము. ఆమె ఇచ్చే నీళ్ళు మరి కొద్దిసేపే దప్పికలు తీరుస్తాయి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చే నీళ్ళు మరి ఎప్పటికీ దాహం పడదు, మరి దప్పిక కొనవని అక్కడ ఆ సమరయ స్త్రీ ద్వారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టు మనం అక్కడ చూస్తాము. చూడండి, అక్కడ సమరయ స్త్రీ గురించి ఉంటుంది చూడండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ మాటలు మరి ఆ సమరయ స్త్రీ అన్న తర్వాత ఆ స్త్రీ అంటది, మరి ఆ నీళ్లను నాకు ఇమ్ము అంటది. ఆ నీళ్ళను నాకు ఇమ్ము అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, నీవు మరి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రమ్ము, నీ పెనిమిటిని తీసుకుని వస్తే ఆ నీళ్లను నీకు ఇస్తాను అన్నట్లు మనం అక్కడ చూస్తాము. ఎప్పుడైతే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెనిమిటిని తీసుకురమ్మంటారో ఆమె ఏమంటారండి, నాకు పెనిమిటి లేడు. మరి అలా ఆ సమరయ స్త్రీ అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆమెతో అంటాడు, అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్న అతని వానితో 6 అని చెప్తాడు. చెప్పినప్పుడు మరి ఆమె మరి ఒకసారి షాక్ అయి, మరి ఈయన నా గురించి మొత్తం చెప్పేస్తున్నాడు, దేవునికి మరుగైనది ఏదియో లేదు. మనం అనుకుంటున్నాం నేను చేస్తున్నాను ఎవరు చూడట్లేదు అనుకుని, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు కన్నులతో చూసేవాడు, ఆయన మాట్లాడే దేవుడు, అది మర్చిపోద్దండి. ఎప్పుడైతే మనము చేస్తున్నది దేవుడు చూస్తలేడు అని ఎప్పుడు కూడా మనము అనుకోవద్దు. దేవుని కన్నులకు మనం ఎప్పుడు దాగి ఉండే చోటే లేదు. అందుకనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మరి అప్పుడు ఆమె రక్షణలోకి వచ్చి, మరి ఈయనే కదా మెస్సయ్య, ఈయనే కదా క్రీస్తు అని మరి ఆవిడ ఆ గ్రామంలోనికి వెళ్ళి మరి ఆ స్వరము ద్వారా మరి అందరికీ తెలియజేసినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను, దేవుడు చేసిన ఏ విషయమైనా కానీ నీ స్వరాన్ని ఎవరికైనా వినిపించావా? ఒకసారి మీరు పరీక్షించుకోండి. దేవుని స్వరాన్ని మనము వినిపించేలాగా ఉండాలి. దేవుని స్వరాన్ని వినిపించేలాగానే ఉండాలి. ఎప్పుడు కూడా మనము దేవునికి కనుమరుగై ఉండేది ఏది కూడా లేదు. పావురంను చూసినట్లయితే ఎప్పుడైతే 2 పావురాలు ఆడ మగ డిసైడ్ అవుతాయో అవి జీవితం ఉన్నంత వరకు కలిసి ఉంటాయి. ఒకదాన్ని ఒకటి విడిచి ఉండవు. ఒకటి చనిపోయిందనుకో అకస్మాత్తుగా రెండవది కూడా చనిపోతున్నారండి. పావుర లక్షణము అది ఒక్కదాన్ని విడిచి ఒకటి విడిపోదు. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నారంటే చూడండి, మత్తయి 10:16, ఇదిగో తోడేల మధ్యను గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి. పావురములాగా మనము నిష్కలంకము కలిగి, మనము నమ్మకత్వము కలిగి ఉండటానికే మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. మనము అందుకని మనము ఎప్పుడు కూడా నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని కోల్పోవద్దండి. దేవుని బిడ్డలైన మనము ఆ ఏ సందర్భమైన సమయం ఏదైనా కానీ మన నమ్మకత్వాన్ని, విశ్వాసతను మనము తొలగిపోకుండా మనము ఉండాలి. మనం చూసినట్లయితే దినములు చెడ్డగా ఉన్నవి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము పావురమును కలిగే పోలిక వలె మనము దేవునిలో మనము ఉండాలి. లోకంలో ఉన్న వారంతా తోడేళ్ళు క్రూరముగాలుగా ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడైనా చూసినట్లయితే మన పక్కవారే మనకు మరి ఏ సహాయం కానీ ఏమి కూడా చేయనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం చూసినట్లయితే కక్షలు, కాఠిన్యాలు, మరి గొడవలు, క్రూర
మృగాల్లాగా మనం ఉన్నటువంటి వారి మధ్యలో మనము దేవుని బిడ్డలమే ఉన్నాం కాబట్టి మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము ఉండాలి. జ్ఞానుల వలె ఉండాలి. ఎప్పుడైనా మనము పావురము వలె నిష్కలంకముగా ఉండాలి. మనం చూసినట్లయితే మరి పురాతన సమయంలో మరి సంవత్సరాల క్రితము పావురాన్ని ఏంటంటే మరి దాన్ని వాడుకుంటారంట రాజులు ఉన్న సమయంలో మరి పావురాన్ని ఎక్కువగా వాడుకునేవారు. ఎలాగంటే దాని సమాచారాన్ని దాని కాలుకు మరి ఒక లెటర్ కట్టి మరి పక్క దేశాలని దాన్ని పంపించినప్పుడు ఆ లెటర్ అక్కడ అందజేసి మరి తిరిగి వారిచ్చిన సమాచారాన్ని తీసుకొని మరలా ఎప్పుడైతే మరి పంపించారో ఆ రాజు దగ్గరికి వచ్చి ఆ సమాచారాన్ని తెలియచేసే దాని సందర్భంగా పావురాలని వాడుకునేవాళ్ళంట మన పురాతన కాలంలో. అది ఎలాగంటే నమ్మకంగా తన యజమానుల దగ్గరికి తిరిగి వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. అది ఎన్ని వేల కిలోమీటర్లు వెళ్ళినా కానీ తిరిగి మరలా తన యజమానుల దగ్గరికి నమ్మకంగా తిరిగి వచ్చి మరి అది తన సమాచారాన్ని తెలియపరిచేదిలాగా పావురాన్ని వాడుకునేవాళ్ళు. అలా చూసినట్లయితే ప్రతి వాడును నడినెత్తిన నుండి అరికాలి వరకు వ్యాధి కలిగిన వారే ఉన్నారు. ప్రతి వారును మీకు ఆయాస్కరమైన ఏది ఉన్నా శోధించి పరీక్షించుకొని మనం తెలుసుకొని మనం పావురం వలె నిష్కలంకంగా దేవుని ఎదుట నిష్కలంకంగా ఉండాలని మరి ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.